నమస్తే ఏపీలో పచ్చదనం పెంపునకు వన మహోత్సవం పేరిట మొక్కలు నాటేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నర్సరావుపేటలో కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తొలిసారిగా పల్నాడు జిల్లాకు సీఎం, డిప్యూటీ సీఎం వస్తున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అటు ఉదయం నుంచి నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. జేఎన్టీయూ కాలేజ్లో వన మహోత్సవం ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షంతో కార్యక్రమానికి ఇబ్బంది కలుగుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు బురదలో ఇరుక్కుపోతున్నాయి. ఏపీలో పచ్చదనం పెంపునకు వన మహోత్సవం పేరిట మొక్కలు నాటేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నర్సరావుపేటలో కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తొలిసారిగా పల్నాడు జిల్లాకు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ వస్తున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అటు ఉదయం నుంచి నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. జేఎన్టీయూ కాలేజీలో వన మహోత్సవం ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షంతో కార్యక్రమానికి ఇబ్బంది కలుగుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు బురదలో ఇరుక్కుపోతున్నాయి. ఏపీలో పచ్చదనం పెంపుకు వన మహోత్సవం పేరిట ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రోజు పల్నాడులోని నర్సరావుపేటలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తొలిసారిగా ఇద్దరు హాజరవడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే కొంత అక్కడ ఉదయం నుంచి వర్షం కురుస్తున్న కారణంగా కొంత ఇబ్బంది కూడా కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, ఈరోజు వన మహోత్సవ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నర్సరావుపేట నియోజకవర్గంలోని వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే గత రాత్రి నుంచి నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న కారణంగా నర్సరావుపేట సమీపంలోని జేఎన్టీయూ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం, అదేవిధంగా మొక్కలు నాటిన అనంతరం బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షం కారణంగా వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీ, దాని సమీప ప్రాంతాలు మొత్తం కూడా నీళ్లు నిండిపోయి పొలాల్లో మొత్తం కూడా బురదమయంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు 10 గంటలకు చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉండవల్లి, మంగళగిరి నుంచి బయలుదేరి హెలికాప్టర్లో రావాల్సిన నేపథ్యంలో ఇప్పుడు వర్షం ఎడతెరిపి లేని వర్షం పడుతున్న నేపథ్యంలో కార్యక్రమానికి వస్తారా లేదా అనేది ఒక సందిగ్ధత అయితే నెలకొని ఉంది. అయితే ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకేసారి తొలిసారిగా నర్సరావుపేట వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వన మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏకకాలంలో ఈరోజు 30 లక్షల మొక్కలు నాటాలని ఒక లక్ష్యంగా అటవీ శాఖ ప్రణాళిక ఏర్పాటు చేసుకుంది.
అయితే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చంద్రబాబు ఉండవల్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి హెలికాప్టర్లో బయలుదేరాల్సి ఉండాల్సింది. కానీ ఉదయం నుంచి గత రాత్రి నుంచి నర్సాపేట పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా కార్యక్రమానికి వస్తారా లేదని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటికే ఇక్కడున్న పరిస్థితిని జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సీఎంఓకు వివరించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా గుంటూరు జిల్లా కేంద్రంలోని పేరేచర్లో జరగనున్న వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే ఎలా ఉంటుందనేది కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగాన్ని పరిశీలించాల్సిందిగా సీఎంఓ నుంచి ఒక ఆదేశాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పేరేచర్లో ఉన్న నగర వనంలోని వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా అక్కడికి సీఎం డిప్యూటీ సీఎం రావడానికి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది కూడా పరిశీలించి ఒకవేళ అక్కడ అనువుగా ఉంటే నర్సాపేట కార్యక్రమం క్యాన్సిల్ అయ్యి పేరేచర్ల తాడికొండ నియోజకవర్గంలోని పేరేచర్లోని నగర వనంలో జరిగే కార్యక్రమానికి సీఎం డిప్యూటీ సీఎం హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైతే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి నర్సాపేట జేఎన్టీయూ కళాశాల వద్ద అయితే మాత్రం పూర్తి స్థాయిలో నీళ్లు నిలబడి ఉన్నాయి. ఇదంతా చౌడు నేల కావడంతో కూడా బురదమయంగా మారిన నేపథ్యంలో ఇక్కడ కార్యక్రమం జరపడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందనేది కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అయితే ఇప్పటికే చంద్రబాబుకి సీఎంఓకి వివరించినట్టు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బయలుదేరాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నర్సాపేటకి బయలుదేరతారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొని ఉంది.